అందరికీ నమస్కారం. తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరికీ సోదరిమణులందరికీ కూడా మీ ఉపేంద్ర తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్ జేఏసీలో కీలక భూమిక పోషించి మరి ఆ రోజు మనం ప్రాక్టీస్ని కూడా పక్కకు పెట్టుకొని మరి అరెస్టులు అయ్యి జైళ్ళకు పోయి మరి గాయాల పాలై ప్రాక్టీస్ని కూడా పోగొట్టుకొని బ్రహ్మాండంగా ఉద్యమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం ఆనాటి ప్రభుత్వంతో మనం అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి 100 కోట్ల రూపాయలు మరి కేటాయించడం, ప్రతి న్యాయవాదికి కూడా ఏదన్నా ఇబ్బంది అయి చనిపోతే వాళ్ళ కుటుంబాలకి మరి ఇన్సూరెన్స్ కింద 5 లక్షల రూపాయలు పైగా మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చి మరి ఆ హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో అందరికి కూడా వైద్యం అందే విధంగా మరి ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం చూసాం. తర్వాత కరోనా కష్ట సమయంలో అందరికీ ఇబ్బందులు అవుతున్న సందర్భాలలో కూడా మరి ఒకసారి 10,000 రూపాయలు, ఒకసారి 5,000 రూపాయలు ప్రతి అప్లై చేసుకున్న ప్రతి న్యాయవాద సోదరులకు కూడా ఇవ్వటం జరిగింది. కొంతమంది యువ న్యాయవాదులకి మరి వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కొంత స్టైఫండ్ ఇచ్చి పుస్తకాలకు డబ్బులు ఇచ్చి మరి ప్రోత్సహించడం జరిగింది. సరే, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో పాలన జరిగిన తర్వాత 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రధానంగా ఆ రోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల కోసం వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల లోపు ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 17 నెలలు గడిచిపోయినా కూడా ఏ యువ న్యాయవాదికి జూనియర్ న్యాయవాదికి కూడా ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన సందర్భం ఏం లేదు. అదేవిధంగా బార్ కౌన్సిల్కి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు మేనిఫెస్టోలో. కానీ ఆ 100 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు. మరి అదేవిధంగా మనకి అడ్వకేట్స్ రక్షణ చట్టం గురించి గతంలో మనం చూస్తున్న అనేక పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అడ్వకేట్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, లేకపోతే రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలంగాణలో కూడా జరిగినాయి. దానికి కూడా వాళ్ళు ఏమన్నారంటే మా గవర్నమెంట్ వస్తే అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకొస్తా అని చెప్పినారు. మరి అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉంటారో అడ్వకేట్స్ అర్హులకి మరి పేదవాళ్ళకి ఇండ్లు లేని అడ్వకేట్లకి ఇండ్ల జాగాలు ఇస్తామని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు తమాషా పద్ధతిలో అంటే సమానంగా జీపీలలో కానీ, ఏజీపీలలో కానీ, హైకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ జీపీలు, ఏజీపీలు, పీపీలు, స్టాండింగ్ కౌన్సిలర్లో వాళ్ళకి తమాషా పద్ధతిలో అంటే సమన్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అందరికీ అవకాశాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఎవరికి కూడా ఈ హైకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అపాయింట్ అవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటూ పోతే అనేక అంశాలలో న్యాయవాదులకు ఇచ్చినటువంటి అంశాల పట్ల ఈ ప్రభుత్వం 17 నెలలైనా కూడా ఎలాంటివి కూడా ఇంప్లిమెంట్ చేయటం లేదు. ముఖ్యంగా పేద న్యాయవాదులు, ఇండ్లు లేని న్యాయవాదులకి వెంటనే ఇండ్లు ఇవ్వాలని, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ మరి ఇంకా పరిధిని పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమన్యాయం, సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ న్యాయవాదులుగా మనం రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ఈ ప్రభుత్వంలో న్యాయవాద ప్రొఫెషన్స్ నుంచి పోయి నాయకులుగా ఎదిగి ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మధు యాష్కి గౌడ్ గారు వారు న్యాయవాదే కాబట్టి వారికి కానీ అక్కడ ఉన్న మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చేతులెత్తి ప్రార్థన చేస్తూ మీకు తెలియజేసేది ఏంటంటే ఈ న్యాయవాదులకి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని, ఉద్యమంలో మరి మీరు ఉద్యమకారులకు 250 గజాల జాగా కూడా ఇస్తారని చెప్పేసి మరి ఉద్యమకారులది కూడా అట్లనే పెండింగ్ ఉన్నది. ఆ ఉద్యమకారులను కూడా ఏ క్రైటీరియా తీసుకుంటారో మీరు ఎఫ్ఐఆర్ క్రైటీరియా తీసుకుంటారా, ఉద్యమంలో గాయపడ్డ మరి హాస్పిటల్లో ఉన్న బిల్లుల్ని క్రైటీరియా తీసుకుంటారా, ఏదో ఒక క్రైటీరియా తీసుకొని ఆ ఉద్యమకారులకు కూడా మీరు న్యాయం చేయాలి. 250 గజాలు జాగా ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఐడెంటిటీ చేసిన తర్వాత ఐడి కార్డులు ఇచ్చి కొన్ని రాయితీలు, కొన్ని ఫెసిలిటీస్, బస్సులో ప్రయాణం కానీ మిగతా కొన్ని అవకాశాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఇటు ఉద్యమకారులకు కానీ, ఇటు న్యాయవాదులకు కానీ
మీరు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నది అని చెప్పేసి మరి మేము దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాం. న్యాయవాదులంతా మిత్రులు కూడా రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని మరి మనం ఉద్యమాలు చేసి మన హక్కుల్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ.